నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి కొంత పాజిటివ్ సిచ్యువేషన్స్ అనేవి టర్న్ అవుతున్నాయి. ఈ జూలై మాసంలో కొంత శత్రువుల పైన ఆధిపత్యం కానీ, కోర్టు సమస్యలు ఎవరికైనా ఉంటే అవి ఒక కొలిక్కి రావడము, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి సాల్వ్ అవ్వడము, ఇలాంటి పాజిటివ్ చేంజెస్ అన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి. అండ్ కుటుంబ చిక్కులు, సమస్యలు, అధిక ఒత్తిడి ఇవన్నీ ఉన్నా కూడా ఇటు సాటర్న్ ట్రాన్సిట్ పాజిటివ్గా ఉండడం వల్ల కొన్ని పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హెల్త్ కండిషన్స్ జూలై 16th వరకు ఉండే పరిస్థితులన్నీ కూడా చాలా పాజిటివ్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ జూలై 16, 17 తర్వాత కూడా మంత్ ఎండింగ్ వరకు కూడా హెల్త్ కండిషన్స్ పాజిటివ్గానే ఉంటాయి. బట్ 17 జూలై తర్వాత కుటుంబ సమస్యలు కొద్దిగా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే ఇష్యూస్ కావచ్చు, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఇష్యూస్ కావచ్చు, అలాంటి కొన్ని కుటుంబ వాతావరణము కొంత వ్యతిరేకంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక జూలై 17 తర్వాత చాలా వరకు ఈ సిచ్యువేషన్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాము. అండ్ అధిక ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ అధిక ఖర్చులు ఒక్కొక్కసారి ఎక్కువగా అవ్వడం కానీ, ఖర్చు బాగా పెరగడం కానీ, సో అనుకున్న దానికన్నా అనవసరమైన ఖర్చులు పెరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయటం వల్ల మర్యాద తగ్గటం కానీ, అంటే లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవలసి ఎప్పుడైనా వస్తే, లేకపోతే కొన్ని మ్యాటర్స్కి, ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఆర్ అదర్ ఫ్రెండ్స్ సంబంధించిన మ్యాటర్స్లో పెద్దరికం వహించడం, అంటే సో నేను ఇందులో తీర్పు చెప్తాను అని, నేను దీనికి జస్టిస్ చేస్తాను, న్యాయం చెప్తాను అనుకునే సందర్భాల్లో ఏమవుతుందంటే, అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం మీరు ఒకటి అనుకొని జస్టిస్ చెప్పబోతే అక్కడ వేరే రకంగా సిచ్యువేషన్స్ ఉండి, సో మర్యాద కొంచెం తగ్గడానికి, అంటే వేరే వాళ్ళది మీ నెత్తి మీద వేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మకర రాశి వారు చాలా కేర్ఫుల్గా ఉండే సిచ్యువేషన్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయానికి వస్తే పాజిటివ్గా ఉన్నాయి. స్పెక్యులేషన్ వ్యాపారము మాధ్యమిక ఫలితాల్లో ఉంది. కానీ నూతన పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే పాజిటివ్గా ఉంది. బట్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చేయాలనుకున్న వాళ్ళు కొంచెం అత్యాశకు వెళ్ళి స్టార్టింగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలి అనుకుంటే మాత్రము కొంచెం ఆచితూచి అడుగులు వేయండి ఆ విషయంలో. ఇంకా మనం చెప్పుకున్నాం ఎక్స్పెన్సెస్, ఎస్పెషల్లీ 17, 18 జూలై తర్వాత ఎక్స్పెన్సెస్ చాలా పెరుగుతాయి. సో ఆ ఖర్చు ఎందుకు పెడుతున్నాము, అది అనవసరమైన ఖర్చు అయితే ఒకసారి చూసుకోవాలి. మకర రాశి వారు అనవసరమైన ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక యాజ్ యూజువల్ ఇందాక చెప్పుకున్నట్టే కుటుంబ పరిస్థితులు అది మీ చేతుల్లో ఉండవు. ఆటోమేటిక్గా ఎంత పాజిటివ్గా ఉందామన్నా కూడా కుటుంబ పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా, చికాకును కలిగించే విధంగా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా విద్యార్థులు కష్టపడిన దానికి మంచి సత్ఫలితాలు ఉన్నాయి. ఇలా ఉన్నాయని చెప్పానని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. బికాజ్ అక్కడ స్టడీ పైన మీరు హార్డ్ వర్క్ చేస్తే కానీ మంచి ఫలితాలను అనేది ఆశించే విధంగా లేదు. ఇక హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే మానసిక ప్రశాంతత చక్కగా ఉంది. ఇంకా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రైతులకు కూడా కష్టపడిన దానికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇటు పొలిటికల్ వాళ్ళకి గ్రోత్ ఫ్యాక్టర్స్, ఫైనాన్షియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి. అలాగే మీడియా రంగం వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఫలితాలు అప్లై అవుతాయి. సో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? మకర రాశి కొంచెం పాజిటివ్ ప్రోగ్రెస్లో ఉంది అని తెలుసుకున్నాం కదా. చేసుకోవాల్సిన పరిహారాల్లో మ్యాక్సిమం ఏంటి అంటే శివారాధన చేస్తే మంచిది. అండ్ లిజన్ శివ పంచాక్షరి మంత్రం. సో దానివల్ల మానసికంగా ఈ టైంలో మకర రాశి వారు కోరుకునేది కేవలం మానసిక ప్రశాంతత. కాబట్టి ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని వినడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. స్వస్తి.